నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కోవిడ్ కాలంలో మధుమేహులు భద్రం, మెదడులోకి కరోనా వైరస్, మాస్కుని సరిగానే శుభ్రం చేస్తున్నారా, జుట్టుకు రంగేస్తున్నారా, ఇంకా హెల్త్ టిప్. కరోనాకు బలవుతున్న వారిలో ఎక్కువ మంది వయసు మళ్లిన వాళ్లే ఉంటున్నారు. చైనా తదితర దేశాల్లోని కరోనా మరణాలను పరిశీలిస్తే షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిపైనే కరోనా తన పంజాను విసురుతోంది. మన దగ్గర మధుమేహుల సంఖ్య ఎక్కువ. ఇలాంటి పరిస్థితిలో కరోనా కాటును తప్పించుకోవడానికి మధుమేహులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా ఇన్ఫెక్షన్ మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు గల వారికి పెనుశాపంగా మారుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారిలో 16 నుంచి 22% మంది మధుమేహులే. మన దేశంలోనూ కరోనాతో మరణించిన వారిలో మధుమేహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధుమేహం గల వారికి వయస్సుతో సంబంధం లేకుండా కరోనా ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఈ నేపథ్యంలో కరోనా ఇన్ఫెక్షన్ మన దగ్గర ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందనే ఆందోళన పెరుగుతోంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా మంచిదని చెబుతున్నారు డాక్టర్లు. జరిగిన మరణాల్లో ఎక్కువ శాతం మంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట. దాదాపు 16, 22, కొన్ని దేశాల్లో 22% వరకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట. ఈ రక్తపోటు ఉన్నవాళ్ళు ఉన్నారు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళలో మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని అందరూ చెప్పుకుంటున్నారు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళలో డయాబెటీస్ వాళ్ళు ఇంత ఎక్కువ మంది ఉంటారని చెప్పి అనుకోలేదు. కాబట్టి దీని మీద కూడా దృష్టి సారించి ఇలాగా డయాబెటీస్కి, మధుమేహానికి, ఈ కోవిడ్ వ్యాధికి ఉన్నటువంటి సంబంధాలను ఇప్పుడు అందరూ కూడా పరీక్షిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, డయాబెటీస్లో అటామిక్ న్యూరోపతి అని అదేంటంటే మన శరీరంలో కొన్ని రక్షక వ్యవస్థలు ఉంటాయన్నమాట. రక్షణ వ్యవస్థలు అంటే ఏంటంటే, ఇప్పుడు దగ్గు రావడం కూడా ఒక రక్షణ వ్యవస్థే. దగ్గు వస్తే మనకి ఏదో ఇన్ఫెక్షన్ వస్తుందని మన శరీరంలోంచి ఆ క్రిమిని బయటికి తొలగించడానికి కానీ, లేదా మనకు ఒక వార్నింగ్ సిమ్టమ్ లాగా దగ్గు వస్తుంది. అలాగే తుమ్ములు, అలాగే జ్వరం కూడా మనకు ఒక రకమైనటువంటి సంకేతం అనమాట, ఒక వ్యాధి వస్తుంది అన్నటువంటి సంకేతం అనమాట. తుమ్ములు, దగ్గు ఇవేమీ లేకుండానే మనకి ఈ కోవిడ్ వైరస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దురదృష్టవశాత్తు కొంతమంది డయాబెటిక్ వాళ్ళు తెలియకుండా ఈ వైరస్ బారిన పడి అది ఉందో లేదో తెలుసుకోకుండా వైద్య సలహాలు తీసుకోలేని పరిస్థితి ఉందేమో, దాని మూలాన డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచన ఉంది. ఇక మరో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి మన ఐసీఎంఆర్ మొన్న 24, 25 తారీఖుల్లో కూడా ఐసీఎంఆర్ వాళ్ళు ఏమన్నారంటే, డయాబెటీస్ రాకుండా నివారించడానికి హెల్త్ వర్కర్స్ అంటే ఈ కోవిడ్తో పనిచేసేటువంటి వాళ్ళు హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేటువంటి మందు వేసుకోవచ్చు. 400 మిల్లీగ్రాములు మొదటి రోజు, ఆ తర్వాత వారానికి 400 మిల్లీగ్రాములు వేసుకున్నట్లయితే హెల్త్ వర్కర్స్ ఎవరైతే కోవిడ్ వ్యాధి ఉన్న రోగిగ్రస్తుల్ని చికిత్స చేస్తున్నారో వాళ్ళ నివారణకి వీళ్ళ ప్రొఫిలాక్సిస్గా వాడుకోవచ్చని ఐసీఎంఆర్ చెప్పింది. దీంట్లో మనకు ఒక ఉపాయం ఏంటంటే, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది దాదాపు 2014లో మన డీసీజే వాళ్ళు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ వాళ్ళు డయాబెటీస్కి మందుగా దీన్ని వాళ్ళు ఒప్పుకున్నారనమాట. అంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్కి డయాబెటీస్ మందుగా ఆమోదం జరగలేదు, మన దేశంలో తప్ప. ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది 300 మిల్లీగ్రాములు ప్రతిరోజు వేసుకున్నట్లయితే కొంత డయాబెటీస్ తగ్గుతుందన్నారు. కాబట్టి ఇది కోవిడ్కి నివారణకు ఉపయోగించకపోయినా అది డయాబెటీస్ నియంత్రణకు పనికి వస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంత ఏదో 200 మిల్లీగ్రాములు, 300 మిల్లీగ్రాములు ప్రతిరోజు హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకోవాలి. అది డాక్టర్ సలహాతో వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి రెటినోపతి అనేటువంటి సమస్య కంట్లో ఉన్నట్లయితే ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్తో ఆ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి డాక్టర్ సలహాతో హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకున్నట్లయితే ఓ పక్క నుంచి డయాబెటీస్ నియంత్రణ చేసుకోవచ్చు, మరో పక్క వీలైతే ఈ కోవిడ్కి కూడా నివారణ ఉపయోగం జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి ఒంట్లోకి ప్రవేశించాయి అని గుర్తించగానే మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలు చుట్టూ చేరిపోతాయి. వాటిని ఒంట్లోంచి బయటకు పంపించడానికి ఇవి ప్రయత్నిస్తాయి.
ఈ క్రమంలో తుమ్ములు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు బయలుదేరతాయి. ఒక రకంగా ఇవన్నీ క్రిముల నుంచి శరీరాన్ని కాపాడే ప్రయత్నాలే. ఇలాంటి రక్షణ వ్యవస్థలన్నీ మధుమేహుల్లో మందగిస్తున్నాయి. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉండడంతో రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పుతోంది. ముఖ్యంగా తెల్ల రక్త కణాల కదలికలు తగ్గుతాయి. దీంతో క్రిములున్న చోటుకి అవి అంత వేగంగా వెళ్లి పోరాడలేవు. మరోవైపు యాంటీబాడీలు వెంటనే తయారు కావు. మధుమేహుల్లో రక్త ప్రసరణ దెబ్బతినడం, రక్తంలో గ్లూకోజ్తో కూడిన హిమోగ్లోబిన్ ఉండడం మరో సమస్య. ఇది 7% కన్నా ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ పంపిణీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మార్పిడి సరిగ్గా జరగదు. ఇది రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. దీంతో దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి రక్షణ వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. అందువల్ల లక్షణాలేవీ పైకి కనిపించకుండానే లోపల సమస్య తీవ్రమవుతూ వస్తుంది. ఇవన్నీ మధుమేహులకు కోవిడ్-19 పెను శాపంగా మారేలా చేస్తున్నాయి. డయాబెటీస్లో 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగినా కూడా 99 డిగ్రీలు ఉన్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ 100 మిల్లీగ్రాములు పెరిగిపోతుంది. కాబట్టి ఆ పెరుగుదలను ఆపుకోవడం కోసం వాళ్ళు ఇన్సులిన్ ఇంజక్షన్లు కానీ, మాత్రలు కానీ వాటి యొక్క మోతాదులు పెంచుకోవాలి. అది ముఖ్యం అన్నమాట. తర్వాత ఇలా హెచ్చు తగ్గులు ఉండటం వలన రోగనిరోధక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళ యొక్క మందు మోతాదులు, వాళ్ళ ఇన్సులిన్ మోతాదులు మార్చుకుంటూ ఆ డయాబెటీస్ని ఉదయం 125, తిన్న తర్వాత 200 మిల్లీగ్రాములు దాటకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు రోగనిరోధక శక్తి మనకి సరిపోయినంత ఉంటుంది. ఏదేమైనా కూడా వాళ్ళు రక్తంలో గ్లూకోజ్ మీద ఆధారపడుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే తెల్ల రక్త కణాల కదలికలు తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి అది గ్లూకోజ్ని వెంటనే తగ్గించినట్లయితే దాన్ని వెంటనే రోగనిరోధక శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది తాత్కాలికమైనా కూడా అది గంటకి మారేటువంటి చర్య. తెల్ల రక్త కణాలు ముఖ్యంగా ఆ క్రిముల్ని సంహరించడానికి దగ్గరికి వచ్చేటువంటి దాని కదలికలు ముఖ్యం అనమాట. అంటే వైట్ బ్లడ్ సెల్ యొక్క మూవ్మెంట్ ముఖ్యం అనమాట. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ని కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది అందరూ తెలుసుకోవాలి. తర్వాత అందరూ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హీమోగ్లోబిన్ A1C అనేవాళ్ళు మనం 3 నెలలకు ఒకసారి రక్తంలో గ్లూకోజ్ యావరేజ్ ఎంత ఉందని చెప్పి చేయించుకుంటున్నాం. హీమోగ్లోబిన్ A1C అనేది 7% కన్నా 7% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ హీమోగ్లోబిన్ అంటుకుని ఆక్సిజన్ మన రక్తంలోని కణాలన్నిటికీ సరఫరా చేయాలన్నమాట. ఈ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. హీమోగ్లోబిన్ 8-9% ఉందనుకోండి, ఆక్సిజన్ అందదు. అది కూడా అందరూ తెలుసుకోవాలి. కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి ఈ కోవిడ్ వైరస్ వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళ రక్తంలో ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి తక్కువ ఉండటంతో పాటుగా ఇన్ఫెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోంచి ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోంచి రక్తంలోకి వెళ్ళటం, తర్వాత రక్తంలోంచి ఊపిరితిత్తుల్లోకి రావటం, బయట గాలిలోంచి మనం పీల్చుకున్నటువంటి గాలిలోంచి ఊపిరితిత్తుల్లో చేరటం అనేటువంటి చర్యలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి డయాబెటీస్ వాళ్ళలో. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే హీమోగ్లోబిన్ A1C అనేది 7% దగ్గర ఉంచుకున్నట్లయితే ఈ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ కూడా పెరిగి ఈ రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అవడమే కాకుండా ఏదైనా క్రిములు వచ్చినట్లయితే వాటిని మనం నిరోధించుకోవడానికి అవసరమైనటువంటి శక్తి కూడా ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్రిములు కూడా సరిగ్గా లోపలికి వచ్చి మనకి సమస్యలు కలిగించే అవకాశం కూడా తక్కువ ఉంటుందండి. కరోనా ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మధుమేహులు గ్లూకోజ్ స్థాయిలో ఖచ్చితంగా నియంత్రణ చేసుకోవాలి. HbA1c 7% కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మధుమేహులకు వైరస్ త్వరగా అంటుకోవడమే కాకుండా వారి నుంచి ఇతరులకు తేలిగ్గా వ్యాపిస్తుంది. కాబట్టి దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు గల వారికి దూరంగా ఉండాలి. ముక్కుకు, నోటికి మాస్క్ పెట్టుకోవడం లేదా రుమాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తల్ని మరింత ఖచ్చితంగా పాటించాలి. మధుమేహంతో బాధపడే వారికి ఇన్ఫెక్షన్లు వస్తే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. గ్లూకోజ్ ఎక్కువైతే ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి వారు ఇన్సులిన్ మోతాదులు పెంచుకోవాల్సి ఉంటుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు కరోనా ఇన్ఫెక్షన్ తగ్గడానికి తోడ్పడుతున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ని 200 లేదా 300 మిల్లీగ్రాముల మోతాదులో వేసుకోవడం మంచిది. కరోనా నివారణకు కాకపోయినా గ్లూకోజ్ నియంత్రణకైనా ఇది పనికొస్తుంది.
షుగర్ బాధితులకు శాపంగా పరిణమిస్తోన్న కరోనా వైరస్ను కట్టడి చేయడానికి శుభ్రత, సామాజిక దూరాల్ని పాటించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరంగా అదుపులో ఉంచుకోవాలి. ముందస్తు నివారణ చర్యగా డాక్టర్ సలహా మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు సైతం భావిస్తున్నారు. కోవిడ్ రోగుల మరణాలకు ప్రాథమిక లేదా ద్వితీయ కారణం మెదడు కాకపోయినప్పటికీ దాన్ని పోస్ట్మార్టం చేస్తే వైరస్ ఎలా ప్రవేశిస్తుందో తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా మొదలయ్యాక మాస్క్ను ధరించడం అనేది ఇప్పుడు మనకు మామూలు వ్యవహారం అయిపోయింది. ఇంటా బయట మాస్కుల్ని ధరించి తిరగడానికి అలవాటు పడుతున్నాము. అయితే మనలో చాలామంది మాస్కులు అయితే వాడుతున్నారు కానీ వాటి శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకసారి వాడి పారేయాల్సిన మాస్కును రోజుల తరబడి వాడుతున్నారు. మాస్కులపై శానిటైజర్లను, డిజిన్ఫెక్టెంట్లను స్ప్రే చేస్తున్నారు. నిజానికి మాస్కుల విషయంలో ఇలా చేయడం సరికాదంటారు డాక్టర్లు. మాస్కుల శుభ్రత విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే ఒక మాస్క్ను 2-3 సార్లు వాడిన తర్వాత కానీ ఉతకకపోవటం, వాటి మీద శానిటైజర్ స్ప్రే చేయడం వంటివి చాలామంది చేస్తూ ఉంటారు. కానీ అది సరికాదు. మాస్క్ ధరిస్తున్నప్పుడు, వాటిని శుభ్రం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాస్కుని రోజు శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్కును వారానికోసారి శుభ్రం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్టే. మాస్క్ ధరించిన ప్రతిసారి దాన్ని శుభ్రం చేయాలి. మనలో కొంతమంది మాస్కుల మీద డిస్ఇన్ఫెక్టెంట్ అనేది మాస్క్ మీది క్రిములను చంపుతుంది. కానీ మాస్క్ పెట్టుకున్నాక శ్వాస తీసుకునేటప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ గాఢత, వాసన ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాదు ముక్కు, నోరు, దవడల దగ్గర చర్మం దురద, మంటగా అనిపిస్తుంది. మాస్కులను చన్నీటిలో శుభ్రం చేస్తుంటారు కొందరు. అలా కాకుండా వేడి నీళ్లతో మాస్కులను శుభ్రం చేయటం అన్ని విధాలా మేలు. వస్త్రంతో చేసిన మాస్కులను వాషింగ్ మిషన్లో వేడి నీళ్లు లేదా సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రం చేయాలి. తర్వాత ఎండలో లేదా డ్రైయర్ను హై హీట్ మోడల్లో ఉంచి ఆరబెట్టాలి. చేత్తో ఉతికి ఎండలో కూడా ఆరబెట్టవచ్చు. మాస్కును వాడిన తర్వాత దాన్ని ఒక పేపర్లో చుట్టి జాగ్రత్తగా చెత్తబుట్టలో వేయటం మర్చిపోకూడదు. అడుగడుగునా వైరస్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మనందరం తప్పనిసరిగా మాస్కును ధరించాలి. మాస్కుల్ని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. వేడి నీటితో శుభ్రం చేసుకోవడం మరీ మంచిది. తలలో తెల్ల వెంట్రుకలు కనబడడం మొదలవగానే అప్పుడే ముసలాళం అయిపోతున్నామా అన్న బెంగ పట్టుకుంటుంది. అప్పటి వరకు అలవాటు లేకపోయినా హెయిర్ డైల వాడకం మొదలు పెడతాము. నిజానికి హెయిర్ డైల వాడకం మంచిదే కావచ్చు, కానీ డైల ఎంపికలోనూ వాటి వాడకంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలర్జీలు, డెర్మటైటిస్ వంటి సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హెయిర్ డైల వాడకం ఎలా ఉండాలో, వాటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు తెల్లబడటానికి అసలు కారణాలేంటి? ఈ జనరేషన్లో 20 years నుంచే హెయిర్ గ్రే అవుతుంది. అంటే హెయిర్ తెల్లబడటం అనేది కంప్లైంట్స్ కనబడుతుంటాయి. 20 ఏళ్ల లోపలే మనం హెయిర్ గంగా గ్రే అవుతుంది, అంటే తెల్లబడితే దాన్ని ప్రీమెచ్యూర్ కెనైటిస్ అంటాం. ఇది విటమిన్ లోపం కానీ, వాళ్ళ ఒంటితత్వం కానీ, లేదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే హెయిర్ త్వరగా తెల్లబడుతుంటుంది, అదే గ్రే అవుతుంటా ఉంటుంది. 30 years పైన వాళ్ళకి లేదా 40 years పైన వాళ్ళకి రొటీన్ ఏజింగ్ తోట, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ తోట, లేదా స్ట్రెస్ఫుల్ తోట హెయిర్ అనేది తెల్లబడతాం స్టార్ట్ అవుతుంటుంది. గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటారు. హెయిర్ డై అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటాయి? హెయిర్ డై అంటే కెమికల్స్. ఆ కెమికల్స్ న్యాచురల్గా అంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, యాంటాక్సిడెంట్స్, కొన్ని రకాల మందులు తయారు చేసే వాళ్ళల్లో యూస్ చేస్తుంటారు. అదే హెయిర్ డై 2% కంటే తక్కువ శాతం ఆ కెమికల్ మనం యూస్ చేయగలిగితే దాన్ని హెయిర్ డై అంటాం. హెయిర్ డైలో 3 రకాలని చెప్పుకోవచ్చు. న్యాచురల్గా, మెటాలిక్గా, సింథటిక్గా డైస్ అవైలబుల్లో ఉన్నాయి. దాంట్లో న్యాచురల్ డై అంటే మనం రోజు వాడే మైదాకు కానీ గోరింటాకుని న్యాచురల్ డై అంటాం. దీన్ని టెక్నికలీ లాసోనియా ఆల్బా అంటాం ఆ లీవ్స్ని. వాటిని మనం ఇవి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, కానీ ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో చాలామంది యాక్సెప్ట్ చేయరు. అలానే అప్లై చేసే మెస్సీగా ఉంటుంది. ఆ రెడ్ కలర్ కొంచెం తగ్గించడానికి వెనిగర్ కానీ లేదా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల రెడ్ కలర్ కొంచెం తగ్గి కొంచెం యాక్సెప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మెటాలిక్ డైస్. ఇప్పుడు మెటాలిక్ డైస్ లెడ్ కానీ బిస్మత్ కానీ తయారు చేసే డైస్ ఇప్పుడు ఎక్కువ ఇవి అందుబాటులో లేవు. 3వ రకం సింథటిక్ డైస్.
మనం వాడే మార్కెట్లో 99% సింథటిక్ డైస్ అనే చెప్పొచ్చు. దీంట్లో టెంపరరీ అండ్ పర్మనెంట్, సెమీ పర్మనెంట్ 3 రకాలు ఉంటాయి. టెంపరరీ డైస్ అంటే హెయిర్ రిన్సెస్ అని చెప్పొచ్చు. ఒక్కసారి కానీ 2 సార్లు వాష్ చేస్తే ఈ డై వెళ్ళిపోతుంటాయి. ఇటు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సెకండ్ చెప్పుకోవాల్సింది సెమీ పర్మనెంట్ డైస్. సింథటిక్ డైస్లో సెమీ పర్మనెంట్ డైస్లో పెరాక్సైడ్ డైస్ అని చెప్తుంటాం. ఇవి చాలా సేఫ్. ఇవి అలర్జీకి ఉన్న వాళ్ళు ఈ సెమీ పర్మనెంట్ డైస్ వాడుకోవటం వల్ల ఏదైతే అలర్జీ ఉందో, డై వల్ల అలర్జీ వస్తుందో అది కొంచెం మనం హెల్ప్ చేయవచ్చు. హెయిర్ డైలు సురక్షితమేనా? ఈ సెమీ పర్మనెంట్ డైస్ చాలా సేఫ్ అని చెప్పొచ్చు యూస్ చేయడానికి. ఇవి 10 to 15 అప్లికేషన్స్ అంటే 10 to 15 వాషెస్ వరకు అంటే 2 to 3 months వరకు మనకి ఆ హెయిర్ని కలర్ పోకుండా చూసుకోవచ్చు. పర్మనెంట్ డైస్ మనం ఈ మార్కెట్లో అవైలబుల్ అయ్యే 3% వరకు డైస్ పర్మనెంట్ డైస్. పర్మనెంట్ డైస్ అంటే జీవితాంతం ఉండేవి కావు. అంటే మనకి హెయిర్ 3 నుంచి 6 నెలల వరకు ఆ లెంగ్త్ పెరుగుతుంటుంది. ఆ 3 నుంచి 6 నెలల వరకు మనకైతే డై చేస్తుంటుందో దాన్ని పర్మనెంట్ డైస్ అంటాం. ఈ పర్మనెంట్ డైస్లో మనకి అమోనియా కానీ, పెరాక్సైడ్ కానీ, లేదంటే ఎక్కువ శాతం కెమికల్స్, పీపీడీ అనే కెమికల్స్ ఎక్కువగా వాడుతుంటారు ఆ కలర్ సృష్టించడానికి. అలానే డెవలపర్స్ కూడా ఉంటాయి. ఇవి చాలామందికి పడకపోయి దద్దుల్లో అలర్జిక్ లాగా వస్తుంటాయి. హెయిర్ డైలతో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? కొంతమంది పెడుతూనే వాళ్ళకి సూట్ అవ్వదు, ఇమ్మడే ఇరిటేషన్ మంట చెప్పేస్తుంటారు. కొంతమంది కొన్ని రోజులు లేదంటే నెలలు, కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత మైల్డ్గా దురద రావటం, లేదంటే నీటి పొక్కులు రావటం, లేదంటే ఫేస్ స్వెల్ అవ్వటం, లేదంటే దద్దులు రావటం లాంటి కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది చెప్తుంటారు మేము డై కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి వాడుతున్నాం, మాకు ఇప్పటి నుంచి వస్తుందంటే అట్లానే ఉంటుంది. డై వాడుతూనే కొంతమందికి రియాక్ట్ అవ్వరు. కొన్ని నెలలు పడుతుంది వాళ్ళ బాడీలో ఆ డై మనకి సూట్ కాకపోవడానికి కారణమైన కణాలు బాడీ సృష్టించుకోవడానికి. దీన్ని మేము అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం. ఇట్లాంటి రియాక్షన్స్ ఉన్న వాళ్ళు అంటే దురదలతో నీటి కొరుపుల్లో వచ్చే వాళ్ళలో డైస్ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు టెస్ట్ చేసుకోక, డాక్టర్స్ సంప్రదించకుండా వాడుకోకపోవడం ఉత్తమం. కొంతమంది అట్లా డైస్ వాడి చాలా సివియర్ రియాక్షన్స్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. హెయిర్ డైలను ఎంచుకోవటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం వాడే డై న్యాచురల్ అంటే హెన్నాకంగా ప్రిఫర్ చేయగలిగి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగితే చాలా మంచిది. లేదు ఆ కలర్ సూట్ కాని వాళ్ళు పీపీడీ అండ్ అమోనియా అనే 2 రకాల కెమికల్ లేని డైస్ వాడుకోవటం వలన ఈ రియాక్షన్స్ అనేవి చాలా మనం తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ రియాక్షన్ ఉండి కొత్త డై స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక చిన్న కాటన్ పైన కెమికల్ ఆ డై స్టిక్ చేసుకొని వీప్ పైన ఒక 3 days వాటర్ తగలకుండా ఉంచుకొని అక్కడ ర్యాష్ లేదు అంటే ఆ డై వాడుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. జుట్టుకు రంగు వేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెయిర్ డై అప్లై చేసుకోవాలంటే స్కిన్ కొంచెం ఆయిలీగా, కొంచెం వాష్ చేయకుండా ఉంటేనే ఆ డై కొంచెం స్టిక్ అవుతుంటుంది. డై అప్లై చేయగానే వాష్ చేసుకోవడం అడుగుతుంటారు. మనం టెక్నికల్లీ డై అప్లై చేసుకున్న 3 రోజుల వరకు మనం వాష్ చేసుకోకపోతే ఆ డై ఎక్కువ రోజులు ఉంటుంటుంది. కానీ ప్రాక్టికల్గా అది కుదరదు. సో ఎంత వీలవుతే అంత సేపు మనం డై అప్లై చేసుకొని డ్రైయర్ కానీ లేదంటే మనం డ్రై చేసుకోగలిగితే ఆ డై కొంచెం హెయిర్కి స్టిక్ అయ్యి బాండింగ్ అయ్యి కొన్ని రోజులు ఆ డై పోకుండా హెల్ప్ చేస్తుంటుంది. అలానే హెయిర్ డై వాడిన వాళ్ళు మంచి కండిషన్స్ కానీ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోగలిగితే ఆ డై ఎక్కువసేపు వాష్ చేసినా, ఎక్కువసార్లు వాష్ చేసినా కానీ పోకుండా ఉంటుంది. అలానే హెయిర్ డై వాడేవాళ్ళు కొంచెం ఒక కండిషనింగ్ షాంపూస్ వాడుకోవడం వల్ల కూడా ఆ డై ఫేడ్ కాకుండా ఉంటాయి. కొన్ని రకమైన డైస్ ఉంటాయి, అవి క్రూడ్ ఉంటాయి. అంటే అవి మార్కెట్లో ఉన్న వాటిల్లో కంటే చాలా ఈజీగా కాస్ట్ తక్కువలో అందుబాటులో ఉంటాయి. దాంట్లో ఎక్కువ శాతం కెమికల్స్ యాడ్ చేసి న్యాచురల్ హెన్నా అని, బ్లాక్ హెన్నా అని అందుబాటులో ఉన్నాయి. ఈ కెమికల్స్ ఉన్న డైస్ వాడుకోవడం వల్ల హెయిర్ ఏదైతే షాఫ్ట్ ఉందో అది డ్యామేజ్ అయ్యి స్ప్లిట్ ఎండ్స్ వచ్చి హెయిర్ ఇంకా డాండ్రఫ్ ఎక్కువై లేదా సోరియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఆ సోరియాసిస్ కూడా ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డైస్ వాడే వాళ్ళలో ఏమన్నా మీకు అనుమానం వస్తే, దురదలు కానీ మంటలు కానీ వస్తే నెక్స్ట్ వాడకుండా దగ్గరున్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేయగలిగితే స్కాల్ప్ ఎగ్జామిన్ చేసి మీకు సూట్ అయ్యే హెయిర్ డై ఎలా వాడాలో చెప్పగలుగుతారు. దానివల్ల మీకు ఫ్యూచర్లో ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. హెయిర్ డైల వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో, హెయిర్ డైల ఎంపిక, వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. చిన్న చిట్కా మీకోసం. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో విటమిన్ సి, విటమిన్ డి సప్లిమెంట్లను డాక్టర్ సలహా మేరకు వాడుకోండి. ఒంట్లో వ్యాధి నిరోధకత పెరుగుతుంది, కోవిడ్ ముప్పు తప్పుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.